బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత మన్నే క్రిషాంక్ ఖండించారు. ఈ వార్తను పబ్లిష్ చేసిన ఓ మీడియా ఛానల్పై మండిపడ్డారు. అటెన్షన్ వ్యూయర్షిప్ కోసం ఇలా అవాస్తవాలను ప్రసారం చేస్తారు. ఏదైనా ఉంటే కేసీఆర్ అధికారికంగా ఏదైనా టాప్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రకటిస్తారని ట్వీట్ చేశారు. రేవంత్ పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని, బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో నేతన్నలకు 50% సబ్సిడీతో చేనేత మిత్ర స్కీమ్, రూపాయలు 5 లక్షల బీమా, రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ట్వీట్ చేశారు. కరీంనగర్ డి గద్దపాక హైస్కూళ్లలో 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 7 టీచర్లు బోధిస్తున్నారు. 6th లో 2, 7th లో 1, 8th, 10th లో 4 చొప్పున విద్యార్థులున్నారు. స్టూడెంట్స్ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేసినట్లు టీచర్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించాలని కోరుతున్నారు. 3 నెలల తర్వాత నేటి నుంచి శుభముహూర్తాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతుండటంతో శుభకార్యాలు ఎక్కువగా జరగనున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, భూమి పూజలు, బారసాలలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూపాయలు 35,000 నగదు మాయమైన ఘటన బిక్కనూరులో చోటు చేసుకుంది. అంతంపల్లి గ్రామానికి చెందిన బస్వారెడ్డి తన బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 5న 2 దఫాలుగా రూపాయలు 15,000, రూపాయలు 20,000 నగదును బదిలీ చేసినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ఫ్లోకు తగ్గుతోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు 12,637 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అవుట్ఫ్లోగా 743 క్యూసెక్ల నీటిని వదులుతున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 46.355 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. దేశ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రీ ఓపెన్ మార్కెట్ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 969 పాయింట్లు, నిఫ్టీ 296 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 537 పాయింట్ల లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్ రంగ షేర్లు బుల్లిషింగ్ గా ఉన్నాయి. సెన్సెక్స్ నిన్న ప్రారంభం సెషన్లో 1000 పాయింట్లు సాధించిన ట్రేడింగ్ ముగిసే సమయానికి 166 పాయింట్లు నష్టపోయింది.